హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? మనం ఈరోజు ఏం వీడియో చేస్తున్నాము ఏంటి అనేది తెలుసుకోవాలంటే హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మనం ఉదయాన్నే లేచి టిఫిన్ సెంటర్ దగ్గరికి వచ్చేసాము. పొద్దున్నే ఎందుకు వచ్చాము ఏంటి అనేది మీకు వీడియో మొత్తం చూస్తే తెలుస్తుంది. ఇక్కడ చూసినట్టయితే మనమైతే కొన్ని టిఫిన్స్ అయితే పార్సల్ చేపిస్తున్నాము. అది ఎవరి కోసం ఎందుకు అనేది కూడా మీకు పూర్తిగా వీడియో చూస్తే తెలుస్తుంది. చూడొచ్చు, మన పార్సల్స్ అయితే కట్టేస్తున్నాడు మన టిఫిన్ సెంటర్ బాబాయ్ అయితే. బండి పైన అయితే ఉదయాన్నే తెరిచి ఉంటుందని చెప్పి బండి దగ్గరికి రావడం జరిగింది. ఉదయాన్నే మనమైతే అన్ని టిఫిన్లు అయితే కట్టిస్తున్నాము. ఈ టిఫిన్లు కట్టించిన తర్వాత ఎవరికి ఇస్తున్నాము ఏంటి అనేది కూడా మీరు తెలుసుకోవాలంటే పూర్తి వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. సో మనం ఇప్పుడైతే బాబాయ్తో అయితే మంచి కట్టించుకున్నాము. చూస్తున్నారు కదా, మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. మన ప్రియతమ నేత కేసీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా మనమైతే ఇప్పుడు బీఆర్ఎస్ భవన్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ ఉన్నటువంటి కటౌట్లు ఇవన్నీ అయితే మీరు చూస్తున్నారు. బీఆర్ఎస్ భవన్ రోడ్లో మొత్తం కేసీఆర్ గారి కటౌట్లు అయితే నిండిపోయాయి. మొత్తం రోడ్ అయితే చూస్తున్నారు కదా, కేసీఆర్ మొత్తం బ్యానర్లు నిండిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు బీఆర్ఎస్ భవన్ నుంచి కేసీఆర్ గారి ఇంటి దగ్గర కూడా వెళ్దాం మనం. కేసీఆర్ గారి ఇంటి దగ్గరనైతే మీరు చూడొచ్చు, ఇంకా చాలా బ్యానర్స్ ఉన్నాయి. ఇదే కేసీఆర్ గారి ఇల్లు. లెఫ్ట్ రైట్ మొత్తం నిండిపోయి ఉన్నాయి. సో ఇలా ఏంటంటే కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా మనమైతే అందరికీ టిఫిన్లు పంచుతున్నాం ఫ్రెండ్స్. అందుకనే ఈ టిఫిన్లు మీరు చూస్తున్నారు కదా, టిఫిన్లు కట్టించుకొని టిఫిన్లు ఇక్కడ నుంచి అయితే తీసుకొని వెళ్ళి ఇంకా అందరికీ టిఫిన్లు అయితే కేసీఆర్ గారి పేరు మీద పంచడం జరుగుతుంది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటే చాలా అభిమానం మనకి. ఆయన మనకెంతో చేశారు. సో ఆయన్ని గుర్తుపెట్టుకోవడానికి మనం కృతజ్ఞతగా కొందరికి అయితే టిఫిన్లు అయితే పంచడం జరుగుతుంది. సో మనం రోజు సంపాదించే డబ్బుల నుంచి అయితే చాలా తక్కువ, కొద్దిగా డబ్బు మాత్రమే నేను వేచిస్తున్నాను. అందులో కొందరికి మాత్రమే, ఎవరైతే ఆకలితో ఉంటారో ఉదయాన్నే వాళ్ళందరికీ అయితే టిఫిన్లు అయితే పంచడానికి అయితే నేను సిద్ధంగా ఉన్నాను. సో ఇక్కడైతే మన టిఫిన్ బాబాయ్ దగ్గరికి వచ్చాము. వేడివేడిగా ఇడ్లీలు, వడలు ఇవన్నీ అయితే వేస్తూ ఉన్నాడు. సో ఇవన్నీ తీసుకొని అయితే మనం ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళాలి. బాబాయ్ అయితే మంచిగా వేడిగా రెడీ అవుతున్నాయి, ఉండు బాబు అని చెప్పారు. సో మనమైతే వెయిట్ చేస్తున్నాము. మంచిగా ఇడ్లీ, వడ, ఇలాంటి దోశ అవన్నీ ఉన్నాయి. కాకపోతే మనం మాత్రం ఇడ్లీ ఒకటి చూస్ చేసుకున్నాము మన బడ్జెట్కి తగ్గట్టుగా. సో ఇడ్లీ అయితే అందరికీ ఈజీగా కంఫర్ట్గా ఉంటుంది అని చెప్పేసి ఇడ్లీలు అయితే కొన్ని ప్లేట్లు అయితే తీసుకోవడం జరిగింది, పార్సల్ అయితే. సో ఆ పార్సల్ అయితే కట్టడానికి అయితే బాబాయ్ రెడీగా ఉన్నాడు. ఆల్రెడీ వేరే వాళ్ళు కూడా చాలామంది వచ్చి తీసుకుంటున్నారు. సో మనమైతే తీసుకోవడానికి అయితే సిద్ధంగా ఉన్నాము. కొన్ని ప్యాకెట్లు అయితే ఇడ్లీ పార్సల్ కట్టమని చెప్పడం జరిగింది. ఆ పార్సల్ తీసుకున్న తర్వాత మనం తీసుకెళ్ళి కేసీఆర్ గారి పేరు మీద అయితే కొందరికైతే పంచుదామనేసి డిసైడ్ అయ్యాను. ఈరోజు కేసీఆర్ గారి బర్త్డే సందర్భంగా కొన్ని అయితే మన ఇడ్లీలు అయితే టిఫిన్లు అయితే కట్టియడం జరిగింది. ఆ ఇడ్లీ టిఫిన్లు అన్నీ తీసుకెళ్ళి ఇప్పుడు మన దగ్గరలో ఉన్న ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకైతే ఇవ్వడం జరుగుతుంది. సో మీరైతే చూస్తూ ఉండండి ఫ్రెండ్స్, ఎవరికి ఇస్తున్నాము ఏంటి అనేది. ఎందుకంటే చాలామంది ఆకలితో ఉన్న వాళ్ళే దేవుళ్ళు అనేసి అంటారు. వాళ్ళు ఆ రూపంలో అలా తిరుగుతూ ఉంటుంటారు. సో మనం మనిషి రూపంలో మనం ఏం సేవ చేయగలుగుతున్నాం అనేది తెలియాలి. సో మనమైతే ఇప్పుడు ఇడ్లీలన్నీ అయితే కట్టించుకోవడం జరిగింది. మనమైతే ఇంకా దేవుళ్ళ దగ్గరికి అయితే బయలుదేరుతాము. ఎందుకంటే ఎవరో మన దేవుళ్ళు మీకు తెలుస్తుంది కదా. ఈ ఇడ్లీ ప్యాకెట్స్ అయితే కొన్ని అయితే కట్టించడం జరిగింది మన దగ్గర ఉన్న డబ్బుతోటి అయితే. ఈ డబ్బుతోటి తీసుకున్నటువంటి ఇడ్లీలు అయితే మనం ఇప్పుడు పంచడానికి అయితే బయలుదేరుతున్నాము. ఎవరైతే ఆకలితో ఉంటారో వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ భయ్య అయితే ఇక్కడ ఒక అతను ఉన్నారు, ఇది క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర. ఇక్కడైతే ఒక భయ్యకి అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ నుంచి మనం ముందుకు వెళ్ళిన తర్వాత రోడ్డు పైన ఆకలితో చాలామంది ఉన్నారు, అడుక్కునే వాళ్ళు అలా అనొద్దు, కానీ వాళ్ళైతే ఆకలితో ఉన్నారు. వాళ్ళకైతే అడిగాము, ఇట్లా టిఫిన్స్ ఉన్నాయి కావాలంటే కావాలి అని చెప్పారు. సో వీళ్ళకి కూడా కొన్ని టిఫిన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా వీళ్ళకు టిఫిన్స్ ఇచ్చిన తర్వాత
వీళ్ళు తీసుకొని ఇంకా వాళ్ళు వాటర్ కూడా అడగడం జరిగింది. కాకపోతే మనం వాటర్ తీసుకురాలేదు. మనకు ఉన్న దాంట్లో వాటర్ బాటిల్స్, వాటర్ ప్యాకెట్స్ కూడా ఉంటే ఇవ్వండి అని చెప్పారు. అండ్ ఎందుకు పంచుతున్నారని కూడా అడుగుతున్నారు. కేసీఆర్ గారు బర్త్డే సందర్భంగా అయితే మేమైతే పంచుతున్నామని చెప్పడం జరిగింది. సో అందరూ హ్యాపీగా తినేసి మీరు ఎంజాయ్ చేయండి అన్నాం. కానీ వీళ్ళు వాటర్ బాటిల్కి కూడా డబ్బులు అడిగితే వాటర్కి కూడా డబ్బులు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అయితే మనమైతే ఈరోజు చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో మీరందరూ మీకు కూడా నచ్చినట్టయితే వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి టిఫిన్స్ ఇంకా చాలా ఎత్తున చాలామందికి పంచాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ ఇలా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి ఇంకా నెక్స్ట్ మంచి మంచి వీడియోలు చేసి ప్రజాసేవ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీరు దయచేసి మర్చిపోకుండా మీరైతే అందరూ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి వీడియోస్ చేయడానికి అయితే నేను ట్రై చేస్తుంటాను. ఈరోజు ఇడ్లీ ఇచ్చాను, రేపు ఏదైనా భోజనం ఇస్తాను. ఇట్లాంటి సేవ మీరు కూడా తలుచుకుంటే చేసుకోవచ్చు. ఏంటంటే వీడియో తీయడానికి కారణం ఏదో మనము చేశామని చెప్పి బిల్డప్ కోసం కాకుండా నాలాగా నన్ను చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా కొందరికి ఎంత అంటే ఉన్న దాంట్లో కొన్ని టిఫిన్స్ ఏదో ఒకటి పంచుతున్నారనుకోండి, చాలామంది ఆకలి అయితే తీరుతుంది. ఎందుకంటే చాలామంది ఆకలితో రోడ్ల పైన అయితే ఉంటారు. అండ్ చాలామంది కొన్ని హాస్పిటల్ దగ్గర కూడా, ముఖ్యంగా క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, అలాంటి హాస్పిటల్ దగ్గర అయితే ఎక్కడెక్కడి నుంచో జిల్లాలలో నుంచి వచ్చి వాళ్ళ ఆకలితో అక్కడ ఉంటారు. వాళ్ళు ఇంకోటి ఏంటంటే పేషెంట్ని తీసుకొని వస్తారు, టెన్షన్స్లో ఉంటారు. ఆకలి అనేది మర్చిపోయి టెన్షన్లో ఉన్నప్పుడు మనం ఇలా తీసుకెళ్ళి వాళ్ళకు కొద్దిగా గొప్ప ఇస్తే మనకు మంచి కలుగుతుంది అనేసి నా అభిప్రాయం. అంతేగాని ఇంకేం లేదు. సో మీరు కూడా ఇలా టిఫిన్స్ కానీ లేదంటే ఏదైనా భోజనం కానీ పంచాలనుకుంటే పంచేయండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేనైతే ఇది ఇలా చేయడం జరిగింది. సో మీరైతే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. మరిన్ని మంచి వీడియోలు ఇలాంటివి చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరందరూ ఇంతసేపు ఓపికతో వీడియోలు చూసినందుకు. మీకు కూడా ఆకలి అవుతున్నట్టుంది, వెళ్ళి టిఫిన్ చేసేసేయండి మీ దగ్గరలో ఉన్న టిఫిన్ సెంటర్లో, లేదంటే మీ ఇంట్లో ఉన్న టిఫిన్స్ అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీరు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు, వీడియోలు చూస్తున్నందుకు. బాయ్ ఫ్రెండ్స్. మర్చిపోకండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట ఉంటుంది, గంట కూడా కొట్టేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.